వారి యొక్క ఉద్దేశాలను, ఆశలను నెరవేర్చండి. నేను ఈ సమయాన్ని నీ చేతులకు అర్పిస్తున్నాను. ఆత్మ తండ్రి, మీరు మాత్రమే నడిపించండి. యేసుక్రీస్తు వారు నా పేట ప్రార్థించాక వేడుకుంటున్నాము పరమ తండ్రి. అపోస్తలులైన పౌలు వారు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలులైన పౌలు వారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ రోజు మనము ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి ఎలా ప్రార్థించాలో తెలియదని ఇక్కడ మనం చదువుతాం. కనుక మనకి ఎవరు సహాయం చేస్తున్నారంటే ఆత్మ మనకి సహాయం చేస్తుంది. ఎలా ప్రార్థించాలో, యుక్తంగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. అంటే మనం ఎలా ప్రార్థన చేస్తామంటే మన యొక్క అవసరతను బట్టి మనం ప్రార్థన చేస్తాం. మనకి ఏదైతే కొరత ఉందో, మనకి ఏదైతే అవసరత ఉందో ఎక్కువగా అదే ప్రార్థన చేస్తామంట. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడట. అంటే మనకున్న బలహీనత ఏంటి అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి చాలా బలహీనతలు ఉంటాయి. అది ఆరోగ్యం కావచ్చు, కష్టమైన పరిస్థితి కావచ్చు, ఇబ్బంది కావచ్చు, లేదంటే శ్రమలో మనం ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే వేదన కలిగి ఉన్నప్పుడు మనకంట ప్రార్థన రాదంట. కానీ అప్పుడు ఆత్మదేవుడు అంటే మనకి సహాయం చేస్తాడంట. మన యొక్క బలహీనతను బట్టి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం యుక్తంగా ప్రార్థన చేయలేం. ఎందుకంటే మనకి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకి తెలియదు, అర్థం కాదు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే ఆత్మదేవుడు మన కొరకు సహాయం చేస్తాడంట. ఏ సహాయం చేస్తాడు? మన చదువు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకి తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. సరే, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనము చెప్పాలంటే పరమ తండ్రికి, తండ్రి అయిన దేవునికి ఎలా ప్రార్థించాలని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. తర్వాత మాట చదువుతాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. చాలా అంటే ఇక్కడ చూస్తే పరిశుద్ధంగా జీవించిన వారికి కూడా ఒక్కొక్కసారి ప్రార్థన అనేది రాదు. ఎందుకంటే వారికి వచ్చిన శ్రమను బట్టి, వారికి వచ్చిన ఇబ్బందిని బట్టి. కానీ ఆత్మదేవుడంట మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపనము చేస్తున్నాడంట.
పరిశుద్ధుల కొరకు ఆయన మన తరపున ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకు ప్రార్థన రాదు, కొన్ని సమయాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది. ఆ ప్రార్థన రాదు, ఎలా చేయాలో తెలియదు కొంతమందికి, ఎలాగ దేవుని యొద్ద ఎలా మొరపెట్టాలో తెలియదు, ఎలాగ కన్నీరు కార్చాలో తెలియదు. ఎందుకంటే మనకి ఇక్కడ జ్ఞాపకపడుతున్న ప్రార్థన ఏంటంటే, తండ్రి అంటున్నాడు, ఇదిగో మీ అవసరం బట్టి మీరు ప్రార్థన చేస్తారు. అక్కడితో ఫుల్ స్టాప్ పెడతాము. కానీ యుక్తముగా దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎలా చెయ్యాలి, ఉచ్చరింప సత్యములుగులతో ఆయన మన తరపున మన పక్షాన తండ్రి యొక్క విజ్ఞాపనము చేస్తున్నాడు. మన కొరకంట ఆత్మదేవుడు, నీలోన ఆత్మదేవుడు తండ్రికి విజ్ఞాపనము చేస్తున్నాడట. అంటే మనకి అర్థమవుతుంది ఇక్కడ, కొంతమంది బద్ధకముతో ఉంటారు, కొంతమంది అశ్రద్ధతో ఉంటారు, ప్రార్థన చేయరు, చాలా బద్దకిస్తూ ప్రార్థనకి దూరంగా ఉంటారు. దీనికి దానికి సంబంధం ఏమిటి? మీరు అనుకోవచ్చు, అంటే నేను ప్రార్థన చేయలేదు కదా, పర్వాలేదు, నేను మోకరించి ప్రార్థన చేయడం లేదు, గృహంలో కుటుంబంతో కలిసి ప్రార్థించి పర్వాలేదు అనుకుంటే దానికి సంబంధించింది కాదు. ఇక్కడ దానికి సంబంధించింది కాదు. అనుకోవచ్చు నేను ప్రార్థన చేయకుండా పర్లేదు అని నువ్వు అర్థం చేసుకుంటున్నావు కాదు. కానీ యుక్తముగా ఎవరైతే ప్రార్థన చేయకుండా ఉంటారో, దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు, దేవుని తండ్రి యొక్క ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, కానీ వారి కంట పరిశుద్ధుల కంట దేవుడు తండ్రి యొక్క వారి తరపున విజ్ఞాపన చేస్తాడు. అందుకే ఇక్కడ చదవబడి, మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగు. చూసారా, హృదయములను పరిశీలించే దేవుడు అంట ఆత్మ ఎటుగా తెలుసు అంట. అంటే ఏంటి అర్థమవుతుంది ఇక్కడ? మళ్ళా చదువుతాం. మరియు హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. చాలండి. చూసారా ఇక్కడ ఏమర్థమవుతుంది? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఇక్కడ అద్భుతమైన మాట, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని ప్రేమించు వారికి, అనగా అని చెబుతూ ఏం చెప్తున్నాడు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. అయితే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, అవునా? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది దేవునికి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి చదవండి. మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగును, వారు తన కుమారునితో సారూప్యం గల వారిని ముందుగా నిర్ణయించారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇక్కడ చూస్తే దేవుణ్ణి ప్రేమించిన వారిని, పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి, అంటే పరిశుద్ధుల గురించి ఆయన అంటే ముందే ఎరిగి ఆయన సంకల్పము తన చిత్త ప్రకారము మొదటగా నిర్ణయించుకున్నాడంటే వారిని. అట్టి మంచి వారికి శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా దేవుడంట, ఆత్మదేవుడంట వారి తరపున తండ్రి యొక్క విజ్ఞాపనము చేస్తున్నాడు. ఉచ్చరింప సత్యం కాని మూలికలతో తండ్రి యొక్క ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడంట. ఎవరి గురించి? ఆయన సంకల్పము, ఆయన చిత్తము, చిత్త ప్రకారం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధుల వరకు, ఆయన ప్రేమించిన వారి వరకు ఆయన విజ్ఞాపనం చేస్తాడు.
అందుకే శిష్యులు కూడా తండ్రి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అని అడిగితే ప్రభు ఏం చెప్పాడు? పరలోకమందు మా తండ్రి అంటే ఏంటంటారు? వాళ్ళకి ఏం రాలేదు, శిష్యుడికి అర్థం కావట్లేదు. తండ్రికి ఎలా ప్రార్థన చేయాలి, మేము ఎట్లా ప్రార్థన చేయాలి ప్రభా అంటే అప్పుడు చెప్తున్నాడు, నాయన పరలోకమందు మా తండ్రి అనంటే ఆయన నామము పరిశుద్ధమైనది. ఎలా చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏంటి అర్థం అవుతుంది? శిష్యుడికి ఏమర్థమైంది? అవునా ప్రభా, ఇలా ప్రార్థన చేయాలా, ఇలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? మనకందరికి తెలుసు పరలోక రాజ్యం, పరలోక ప్రార్థన అందరూ చాలా అద్భుతమైన మాటలు మనం ఏదో చెప్తాం. పరలోకం మా తండ్రి దేవుడు మహిమపరచడం, నీ నామము ఉన్నతమైనది మహిమపరచడం అంటే ప్రభు ఎలా నేర్పిస్తున్నాడు శిష్యులకి అంటే వారు చేసింది ఇప్పుడు వారికి ఏంటంటారు అంటే మన ప్రార్థన కూడా లోకానికి సంబంధించింది. లోకానికి సంబంధించిన ప్రార్థన దేవుడికి ఎలా ఇస్తాడు? లోకాన్ని నువ్వు ప్రభు దగ్గరికి తీసుకొస్తావు, పాదాల దగ్గరికి. లోకానికి సంబంధించిన మాటలు ప్రభు దగ్గరికి తీసుకొస్తావు, లోకానికి సంబంధించిన అవసరతలు ప్రభు దగ్గరికి తీసుకొస్తావు. అట్లా కాదు, అలా కాదు ప్రార్థన వచ్చినట్లయితే ఇలా చేయాలి. ఇప్పుడు వీరి యొక్క తండ్రి దగ్గరికి నా ప్రార్థన ఎలా వెళ్ళాలంటే, ఆయనకు ధూపం వేయాలంటే ఎట్లా అని శిష్యులు అడుగుతున్నారు. అందులో చాలా మాటలు ఉన్నాయి. మనది నామని మాకు దయచేయండి. ఎవరైనా మేము తప్పుగా చూస్తే తండ్రి మమ్మల్ని క్షమించు, ఒకవేళ క్షమిస్తే మా పాపములు అపరాధులు క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని కాపాడము. ఎంత మంచి మాట ఉందో తెలుసా పరలోక ప్రార్థన అంటే? పరలోకి సంబంధించిన ప్రార్థన, పరలోకానికి సంబంధించిన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే మనకి అడగవచ్చు, మరి అడుగుడి వీయబడినట్టే అడుగుడి వీయబడి చాలా అర్థాలు వస్తాయి. నీకు జ్ఞానం తక్కువ ఉందనుకో అడుగు, జ్ఞానం ఇస్తాను. నీకు సమాధానం లేదా అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాను. ప్రియ సంగమా, ఈ రోజు మనకి దేవుడు నేర్పిస్తున్న పాఠము, ఒక అంశము, ఒక ఉద్దేశము, మనకున్న ఆలోచన అంటే మనకి అర్థమవుతుంది కదా. చాలా మంది లోకాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చి, లోకాశను ప్రభు చెంతకి తీసుకొచ్చి, లోక మాటలు ప్రభు పాద చెంతకి తీసుకొచ్చి ప్రార్థన చేస్తారు గంటల తరబడి. విస్తారమైన ప్రార్థన చేస్తారు. ఎవరికి ఇష్టమైన ప్రార్థన అది? నీకు అవసరం కలిగి ఉన్నప్పుడు, నీకు ఏదైనా అక్కర్లు కలిగినప్పుడు నీకు వెంటనే గుర్తుకొచ్చేది ప్రార్థన. ప్రార్థన అనేది ప్రతిరోజు చేసుకోవాలి, అవసరతను బట్టి కాదు, నీ అక్రతను బట్టి కాదు. అంటే ప్రార్థన ప్రతిరోజు చేయాలి. ఏదో నీ కష్టం వచ్చిందని, ఏదో అనారోగ్యం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, ఏదో శ్రమలు వచ్చేసినాయని ప్రార్థన చేయడం కాదు. అందుకే చూద్దాం, లేఖనం చూద్దాం, దయచేసి సంప్రదిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే గాని మాట్లాడేవారు మీరు కాదు. చూసారా ఎవరు మాట్లాడుతున్నారు? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే గాని మాట్లాడి మీరు కాదు. అంటే ప్రభువును అంతగా ప్రేమించాలి. అందుకని అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించిన వారు, మరలా చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించిన వారు ఆయన సంకల్పంలో, ఆయన చిత్త ప్రకారము దేవుడు వారి ముందే ఎరుగును, ముందుగానే నిర్ణయించుకొనెను.
ఎప్పుడు నిర్ణయించుకుంటాడు? ఆయన ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమించిన వారికి. అంటే ఇక్కడ తండ్రి ఆత్మ మీలో ఉంది కాబట్టి ప్రార్థించేది మీరు కాదు, అంటే విజ్ఞాపన చేసేది మీరు కాదు, దేవుడే, ఆత్మదేవుడు. అందుకే ఒక్కొక్కసారి మనం కంగారుగా వెళ్ళిపోతాం. మన ఉద్యోగం బట్టి, పనిని బట్టి, నీ యొక్క వ్యాపారం బట్టి ఒక్కొక్కసారి ప్రార్థన కూడా మర్చిపోయి వెళ్ళిపోతాం, అంతే కదా. ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం, హడావుడి, ఏదైనా అర్జెంట్, అంటే ఏదైనా పని మనకి ఏదైనా పని వస్తే కూడా మనం ప్రార్థన మర్చిపోయి వెళ్ళిపోతాం. మరి ఆ రోజు నేను కాపాడకపోతే ఏంటి పరిస్థితి? చెప్పండి. దేవుడు నీ పక్షాన విజ్ఞాపనం చేస్తున్నాడా లేదా? ఏమంటాడు తెలుసా? ప్రభువా, వీరందరినీ ఈ లోకం నుంచి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి ప్రార్థన చేయలేదు, కానీ దుష్టుని కాపాడు. ఎంత గొప్ప మాట! వీరిని దుష్టుని కాపాడు ప్రభువా, తండ్రి ప్రార్థిస్తాడు దేవుడు. ప్రభు యేసుక్రీస్తు తండ్రి అంటే ఎంత ప్రమాదం ఉన్నాను మనం, ఎంత ప్రమాదం ఉన్నాం చెప్పండి. వాడి సింహం, వాడి గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదామనే చూస్తున్నాడు, ఎవరిని పాడు చేద్దామని చూస్తున్నాడు, ఎవరిని వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని పాడు చేద్దామని చూస్తున్నాడు. అందుకే తండ్రి యొక్క మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎంత గొప్ప ప్రార్థన! తండ్రి, అయ్యా నీ ప్రియబిడ్డల్ని దుష్టుడిని కాపాడు నాయనా అని ప్రార్థన చేశాడు. అంటే ఎలా ఉంది ప్రార్థన? మనమైతే మన ప్రార్థన ఎలా ఉంటుంది? అడుగుడి ఇయ్యబడు, వెతుకుడి దొరుకుడు, తగ్గుడి తీయబడు, ఇవే మాటలు చెప్పుకుంటాం మనం. అడుగులంటే నీకు అవసరతలన్నీ అడిగేస్తావు కదా. అలాగైతే మహారాజు సొలొమోను మహారాజు గారు ఏమడిగారు? అంటే ఎవరిని అడిగారు? ప్రభునే. జ్ఞానం అంటే ప్రభు కదా, నేనే జ్ఞానాధారం అంటాడు కదా. అంటే తనకున్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి సొలొమోను మహారాజు ప్రభు ప్రత్యక్షమై అడుగుతున్నాడు, నీకేం కావాలి? ఇప్పుడు చెప్పనా, అందుకే ప్రార్థన చేసినప్పుడు జ్ఞానం కలిగి ప్రార్థించాలి. జ్ఞానం లేని వారు ఎలా ప్రార్థన చేస్తారు? జ్ఞానం లేని వారు ఎలా ప్రార్థన చేస్తారు? జ్ఞానం కలిగిన వారు ఎలా ప్రార్థన చేస్తారు? జ్ఞానం కలిగిన వారు ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభుని అడుగుతున్నాడు, తండ్రి ఈ యొక్క రాజ్యంలో ప్రజలు నేను నడిపించలేదు, కానీ ఒక రాజుగా ఉన్నాను పేరు మాత్రమే, వీరిని నడిపించలేను, వీరిని పరిపాలన చేయలేను ప్రభా. వీరిని పరిపాలించడానికి, వీరిని నడిపించడానికి ప్రభు నాకు జ్ఞానం ఏమన్నా చాలు, జ్ఞానం చాలు అన్నాడు. అంటే ఎలా ప్రార్థన చేసి ఉంటాడు దేవుని? అసలు ఆ ప్రార్థన ఎలా ఉందో ఒకే ఒక్క మాట, నాకు జ్ఞానం ఇచ్చారు. ఎప్పుడైనా మనం అడుగుతామా జ్ఞానం? ఒకవేళ మనకి జ్ఞానము మీకు జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల దేవుని అడగిన ఆయన ధారాళంగా దయచేస్తాడు. ఎవరు అడుగుతారు జ్ఞానం గురించి? ఆ జ్ఞానం పక్కన పెట్టి నీకున్న పరిస్థితిని బట్టి, వెంటనే నీకు అవసరం బట్టి వెంటనే అది ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి. నువ్వు అడిగింది వెంటనే జరిగిపోవాలి. లేదంటే దేవుని మీద కోపం, దేవుని మీద కోపం. ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు మాకు ఇన్ని ఇబ్బందులు? దేవుని ప్రశ్నించడానికి మనకి అర్హత లేదు. ఆయనకి శత్రువులుగా మనం ఉండలేము. ఎదిరించి ప్రార్థన చేసే ధైర్యం మనకి ఉండదు. ఎందుకంటే నీ ప్రార్థన, నీ యొక్క యుక్తమైన ప్రార్థన మనం చేయడం ఓకే, కానీ ఇక్కడ చెప్పబడిన మాట,
ఇది ఎవరి గురించి అంటే దేవుని ప్రేమించిన వారికి, పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకు. ఒకప్పుడు వారికి శ్రమలు కలిగినప్పుడు, అందుకే అపోస్తులు, దేవుని పరిచారకులు, సువార్త ప్రకటించిన వారికి ఎన్నో శ్రమలు కలిగింది. వాటిని మనం కంపేర్ చేసుకుంటే మన జీవితానికి సంబంధించిన శ్రమలు వేరు, పరిచయ భాగం వెళ్తున్నట్టు వారికి శ్రమలు వేరు. నాలుగు పక్కన ఉంటాయి వాళ్ళకి శ్రమ. నీ కుటుంబానికి సంబంధించింది నీకు సంబంధించి ఒక పక్కన ఉండొచ్చు, కానీ పరిచారకులకు సేవ చేసిన వారికి నలుగు దిక్కులు అంటే 4 దిక్కులు కూడా వారికి శ్రమ వస్తుంది. వెళ్ళిపోతుంటే ఏదైనా కావచ్చు. అటువంటి వారి కొరకు అంటే వారు చేస్తున్న పరిచర్య దేవుని ప్రేమిస్తూ, దేవుని యొక్క అడుగుచారులో వెళ్తూ, అంటే ఏ రీతిగా చూసుకున్న వారికి శ్రమలు వస్తాయి. కానీ ప్రభు చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో మీ కొరకు నేను జ్ఞాపనం చేస్తున్నాను. మీ కొరకు, పరిశుద్ధుల కొరకు ఆయన సంకల్పం ప్రకారం, చిత్త ప్రకారం ఎవరైతే ఎన్నుకున్నారో వారి కొరకు నేను జ్ఞాపనం చేస్తున్నాను. ప్రియ సంగమా, మనం ఆలోచన చేస్తే మనకు వచ్చిన కష్టము, కుటుంబాల్లో మనకు వచ్చిన శ్రమలు అంత గొప్పవేం కాదు. దేవుని పరిచయం చేసిన వారు, సువార్త ప్రకటించిన వారు సమస్తము విడిచిపెట్టి త్యాగం చేసినటువంటి ఎంతో మంది సేవకులు, పరిచారకులు ఎంతో మంది. కానీ ఇక్కడ ఈ రోజు మనం రోమపత్రిక 8వ అధ్యాయం 26, 27, 28 చదువుకున్నాం. కానీ ఒక విషయము, మొదటిగానే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను ఎవరికంటే సిలువలో, అంటే సువార్తలో కష్టపడిన వారిగా, ప్రజలందరిగా. ఓకే, ముందు మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన చిత్త ప్రకారం, ఆయన సంకల్పం చొప్పున అందరినీ ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక ఇంకోటి కూడా చూద్దాం. మత్తయి సువార్తలో 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? మీరు ఏది అడుగుతున్నారో చెప్పండి. ఇప్పుడు ఏంటి దీనికి సమాధానం అంటే, ప్రభా, ఇక్కడ శిష్యులు ఏమడుగుతున్నారంటే, ప్రభా నీ కొరకు మీ ప్రాణం పెడతాం, ఏదైనా చేస్తాం అని అంటే ప్రభు అంటున్నాడు, మీరు ఏది అడుగుతున్నారో మీకు అర్థం కావట్లేదు. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మన ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఏమడుగుతున్నావు నీకు అర్థం కాదు. అందుకే కదా నువ్వేం ప్రార్థన చేస్తావు నీకు అర్థం కాదు. స్తుతి స్తుతి స్తోత్రం 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 ఏమడుగుతావు నీకు తెలీదు. అందుకే జ్ఞానయుక్తం కలిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు జ్ఞానం కలిగి ప్రార్థించాలి. జ్ఞానం కలిగి ప్రార్థించాలి. మరి ఎట్లా ఉంటుంది ప్రార్థన? ఇదేమంటున్నాడు, అందుకు యేసు మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోని మీరు త్రాగగలరా అని. కష్టం అంటే శ్రమలు చాలా ఉంటాయి. అందుకే పేతురు అంటాడు, ప్రభా నీ ప్రాణానికి నా ప్రాణం పట్టేస్తానయ్యా అంటాడు. సాధన తగ్గించుకో అంటాడు. అంటే ఇక్కడ నేను అనుభవించిన శ్రమలో మీరు అనుభవించగలరా? అనుభవించరు. లేదయ్యా పర్లేదు అంటారు, ఇద్దరు అంటారు. అది తర్వాత చెప్తాము. ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. మన హేబీ క్లాస్ క్షమించండి, హ్యాపీ క్లాస్ పత్రిక
భక్తుడైన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. ఏంటంటే ఏమడుగుతున్నాం? ఒక మాట మనకి అందరికి తెలిసిన మాట, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చాలా ఈ మాట ఎందుకంటే ఇది ఇంకా ఎలా ఉంటుందంటే బూస్టింగ్ ఇచ్చినట్టు మనకి ఏమనిపిస్తుంది? ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చాలా ఇంకా ఉండాలి. తప్పు అది. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు అడిగినను ఏంటంటారు? బాగుంది. ఏమడుగుతున్నారు ప్రభు దగ్గర? విలాసమైన జీవితము, సంతోషకరమైన జీవితము, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, నేనేదైతే అడుగుతున్నాడు ప్రభు నాకు ఇచ్చేయాలి. ఏమి ఒక విషయం చెప్పినా, దేవుడు తన పోలికలో మనం చేసుకున్నాడు. బాగా విందామా? తన స్వరూపంలో మనం చేసుకున్నాడు దేవుడు. తనకి ఇష్టమైన విధంగా మనం చేసుకున్నాడు. ఏమండి? దేవుడు అంతగా మనం ప్రేమిస్తున్నాడు. దేవుడు అద్భుతంగా మన జీవితాన్ని ఏర్పాటు చేశాడు. మరలా వద్ద ఈ మాటకి, సమస్తము సమకూడి దేవుడి సమస్తాన్ని మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు దేవుని విషయంలో మనం స్వాధీనంలో ఉన్నాం కదా, దేవుని ఆధీనంలో మనం ఉన్నాం. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. అటువంటి ఎప్పుడు దేవుడు నేను ఎందుకు పోషించాడు? దేవుడు దాని ఇష్ట ప్రకారం నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు నీ అవసరం ఎందుకు తీర్చడు? నీ ప్రతి అక్కరతను దేవుడు ఎందుకు తీర్చడు? దేవుడు తన ఇష్ట ప్రకారం నేను చేసుకున్నాడు కదా, తన ఇష్ట ప్రకారం నేను ఎన్నుకున్నాడు కదా, ఎందుకు చేయడు ఆయన? అంత కఠినా కూడా దేవుడు, మన దేవుడు ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు, నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? నిన్ను ఎందుకు విడిచిపెడతాడు దేవుడు? కానీ మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుదురు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రార్థన జ్ఞానం కలిగిన ప్రార్థన, దేవుడు నేర్పించిన ప్రార్థన ఎట్లా ఉంటుంది? దేవుడు నేర్పించిన ప్రార్థన ఎలా ఉంటుంది? దేవుడు ప్రార్థన నేర్పించాలని ఏం చేయాలి? ప్రభుని అడగాలి కదా, ప్రభుని అడగాలి కదా. అంటే ఈ ప్రార్థన ఎలా ఉంది? చదవమని. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము చెప్పండి. వినియోగించుడు ఎవరిని వినియోగించుంటారు? ఎవరిని చెప్పండి? ఎవరిని వినియోగించుకుంటాడు? మన అవసరం బట్టి ప్రభుని. ఒక కష్టం వచ్చిందంటే ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. లేక ఏడిపే ఏడుపు, కన్నీరే కన్నీరు. దేనికి చేస్తున్నాను ఉపవాసం? ఎందుకు అంత ఏడుపు? ఏంటి అవసరత? ఏంటి నీకు అక్కరత ఏంటి అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా. అంటే మనకి అవసరం కాబట్టి దేవుని ఆ సమయంలో కూడా మనం వినియోగించుకున్నట్టై చదువు. దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకలేదు. చాలు.
ఈ ప్రార్థన ఇప్పుడు దేవునికి ఇష్టమైందా? భక్తులు చెప్తున్నాడు, యాకోబు భక్తులు చెప్తున్నాడు. ఇప్పుడు శిష్యులు కూడా నేర్పిస్తున్నాడు. ఒకవేళ నేర్పించవచ్చు కదా, లాగే చెప్పవచ్చు కదా, ఇదిగో మీకు ఏం కావాలో ప్రభుని అడగండి అని చెప్పచ్చు కదా. ప్రార్థన, ఆ ప్రార్థన నేర్పించవచ్చు కదా ప్రభు శిష్యులకి. మీకు ఏది కొరత ఉందో, మీకు ఏది అవసరం ఉందో తండ్రి దేవుని అడగండి అని చెప్పాలి కదా. కానీ ఏం చెప్పాడు ప్రభు ప్రార్థన ఎలా నేర్పించాడు, తండ్రి ఎదుటికి వెళ్ళాలని చెప్పి ప్రార్థన ఎలా నేర్పించాడు. ఇది స్వయాన ప్రభు నేర్పించిన ప్రార్థన. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదినహారము దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, శోధనలోకి తేక మమ్మల్ని దుష్టుని తప్పించు. చూసారా, ఇప్పుడు ప్రభు నేర్పించిన ప్రార్థన ఉంది, మమ్మల్ని దుష్టుడి నుండి కాపాడము చాలు. అదే ప్రార్థన తండ్రి ఏదో చేసిన ప్రభా వీరిని లోకం నుంచి పరలోక రాజ్యం తీసుకెళ్ళి ప్రార్థించలేదు, కానీ తండ్రి వీరిని దుష్టుని కాపాడు చాలు. ఎందుకంటే ఎప్పుడైతే దుష్టుని మనం కాపాడుతాడో దేవునికి భద్రతలను ఉన్నట్టే. దేవుని స్వాధీనంలో ఉన్నావు, దేవుని ఆదిలో ఉన్నప్పుడు నీకు పరలోక రాజ్యం ఎందుకు రాదు? ఎందుకు వెళ్ళావు? అందుకే ఈరోజు మనం అపోస్తలులైన పౌలు వారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27, 28 చదువుకున్నాం. అంటే దేవుడు ఎంత సహాయం చేస్తున్నాడు. మనము పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, నమ్మకత్వం కలిగి మనం ప్రార్థించినప్పుడు, ఒకవేళ నువ్వు ప్రార్థన చేయనప్పుడు దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీ తరపున దేవుడు విజ్ఞాపన చేస్తాడు. అంటే ప్రార్థన చేస్తాడు. అంటే ఇది అందరి గురించి కాదు, దేవునికి ఇష్టమైన ప్రజల కొరకు, దేవునికి ఇష్టమైన తన చిత్త ప్రకారం ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం ఉన్న వారికి, ఆయన యొక్క ప్రణాళికలు ఉన్న వారికి, ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన ఎవరినైతే గమనించుకున్నాడో, వారికి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా తండ్రి యొక్క విజ్ఞాపనం చేస్తాడు. అందుచేత మనము దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలి. లోకానుసారంగా బ్రతకో, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం బ్రతుకుతాం. దేవుడు అన్ని నేర్పిస్తాడు నీకు. దేవుడు నీకు అన్ని నేర్పిస్తాడు. అందుకే ప్రభు నాకు జ్ఞానమే, ప్రభు నాకు బుద్ధి నేర్పించు, నాకు జ్ఞానంతో నడిపించు ఆయన, నీ ఆత్మతో నన్ను నింపు నాయన అని మనం ప్రార్థన చేసినప్పుడు నీకు ప్రార్థన చేయడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఎలా ప్రార్థించాలో, ఎలా దేవుని దగ్గర అడగాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కానీ వచ్చి మాటలు లోకానికి సంబంధించి ప్రభు దగ్గర తీసుకురా, ప్రభు బాధ దగ్గర పెట్టకు. మళ్ళా చెప్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాడంటే, యేసు నామమును బాప్తిసం తీసుకున్నావంటే, దేవుడిని రక్షించాడంటే, నీ అవస్థతో ఆయనకి ఎందుకు తెలియదు? నీకు ఏది అవసరం ఉందో ఆయనకి ఎందుకు తెలియదు? నాచిన వాడు ఏరిపోయిన ఉంటాడా? ఖచ్చితంగా దాని బలం చూడాలి, ఎదుగుదల చూడాలి, సమృద్ధి చూడాలి, ఆశపడతాడు ప్రభు. మొక్క నాటిన వాడు ఎందుకు నీరు వేయడు? వేస్తాడు. దాన్ని ఎంతగా సెక్యూరిటీగా ఉంచుకుంటాడు. దానికి సంబంధించిన పురుగులు ఏమి రాకుండా ఎంత జాగ్రత్త తీసుకుంటారో మొక్క వేసినప్పుడు ప్రభు అంతే.
తెలుసు, అవసరత ఏంటో తెలుసు ప్రభు, నీ యొక్క అక్కరత ఏంటో ప్రభుకు తెలుసు. కనుక మనం అడుగుదాం ప్రభుని, తండ్రి శిష్యుడికి నేర్పించిన ప్రార్థన మాకు నేర్పించు ఆయన. సొలొమోను మహారాజు అడిగిన రీతిగా ప్రభా అటువంటి జ్ఞానం మాకు దయచేయి. ఎలాగ నీవు ప్రతిష్ఠితమైనప్పుడు నీ యొక్క మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు నాయన. అందుకే మనం ప్రార్థించినప్పుడు, ఆరాధన చేసిన జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఊరికనే కూర్చోడానికి ఇక్కడ రాలేదు. ఏంటి, మనం ఊరికనే కూర్చోడానికి ఇక్కడ రాలేదు. ఊరికనే కూర్చోడానికి చాలా మంది స్థలాలు ఉన్నాయి. అది కాదు, ఇది పరిశుద్ధ స్థలము. ఆరాధన స్థలం వచ్చినప్పుడు నువ్వు ప్రభువుని అడుగు, నీ దృష్టి ప్రభు పట్ల ఉంచు, కేంద్రం ఉంచు, ప్రభు వైపే చూడు. అన్ని నేర్పిస్తాను నీకు. లోకానికి సంబంధించిన ఆలోచనలు బయట విడిచిపెట్టే. నువ్వు మందిరానికి ఎప్పుడు వస్తున్నావో విడిచిపెట్టు, అక్కడే వాటి ఆశలు విడిచిపెట్టు. నువ్వు మందిరానికి అడుగు పెడుతున్నావా, ప్రభు వైపు చూడు. నా ప్రభువే నాకు దిక్కును, నా ప్రభువే నాకు సమస్తం అనుకో, నా ప్రభువే నన్ను నడిపించాలి. ఇవన్నీ అడగకుండా దయచేసి మనం లోకాన్ని దేవుని దగ్గర తీసుకురాకూడదు. లోకాశలు దేవుని పాదాల చెంతకు తీసుకురాకూడదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్పబడిన మాట యాకోబు భక్తుడు అంటున్నాడు, అందుకే వీరికి ఏమి కూడా నేను ఇవ్వడం లేదు. ఇప్పుడు లోకానికి సంబంధించినంటే ఎవరు తీసుకొస్తున్నావు నువ్వు? ఎవరున్నారండి లోకాధికారి? ఎక్కడ జరుగుతుంది ప్రార్థన? ఎక్కడ గదిగులు అయిపోతాయి. నీ ప్రార్థన రాదు నీకు. ఎలా చేస్తావు? ఏదో చెప్తావు లోకానికి సంబంధించి, అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానయ్యా, ఇప్పుడు ఎలాగైపోయినయ్యా. ఎవరు కావాలి? నువ్వు చెప్తేనే ప్రభు వింటాడా? ప్రభుకు తెలీదా? హృదయాలను పరిశీలన చేసే దేవుడు, మనసు ఎరిగిన దేవుడు తెలీదా? తెలుసు. అందుచేత మనం ఈరోజు చెప్పబడిన మాట, నీ ప్రార్థన ఎలా ఉంది లేదా నేర్చుకో. ప్రభు చెప్తున్నాడు కదా, శిష్యులు అడిగారు, నువ్వు ఎప్పుడైనా అడిగేవాళ్ళగా? తండ్రి, మేము తండ్రికి ఎలా ప్రార్థించాలో శిష్యులు అడిగారు. నువ్వు ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా అడిగావా? ప్రార్థన ఎలా చేయాలి ప్రభు? పాదాలు పట్టుకున్నావా? తండ్రి నీకు ఎలా ప్రార్థించేది తండ్రి అని పాదాలు పట్టుకున్నావా? ఉండవు. ఇవేమి అనుకుంటాం. అవసరమైతే రెండు చేతిలో దాంట్లో పెడతాం, అవసరమైతే దేవుని కాలుతో లాగేస్తాం. ఏముంది? ఇదా దేవునికి ఇష్టమైన ప్రార్థన? ఇది నాకు అనుకూలమా? అందుచేత మనం అట్లా ఉండకూడదు, ఆ విధంగా మనం ఉండకూడదు. నువ్వు వచ్చావంటే మంత్రి అడుగు, తండ్రి ఇప్పుడు వరకు అజ్ఞాను వలె ఉన్నాను, అజ్ఞానురాలి వలె ఉన్నాను, అజ్ఞానుడి వలె ఉన్నాను, నన్ను క్షమించు, నాకు ప్రార్థన నేర్పించు, నాకు ప్రార్థన నేర్పించు. అందుకే మన ప్రార్థన మనకి ధైర్యం. సరైన రీతిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ధైర్యం అందిస్తుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. నిజమే కదా, అపోస్తలుడైన పౌలు ఎందుకు చెప్పాడు సంఘానికి మాట? సంఘానికే కాదు, ఈ రోజు మన అందరికీ చెప్తున్నాడు. ఒకసారి నీకు నువ్వే పరిశీలన చేసుకో. నీ ప్రార్థన ఎలా ఉంది? వచ్చా నీకు? ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలుసా? ఏ విధంగా ప్రార్థన చేయాలో నీకు తెలిసిందా? ఓకే తెలియదు. అయితే ప్రభున్నాడు. యాకోబు అంటున్నాడు, యాకోబు అయితే ప్రభున్నాడు, జ్ఞానమును అడగండి, ధారాళంగా దయచేస్తానండి ఆయన. ధారాళంగా, ధనం కాదు, ధారాళంగా దయచేస్తానంటే జ్ఞానం. ఇంకేం కావాలండి? అందుకే ధారాళంగా దయచేసేది ఎవరికి? రాజు సొలొమోను మహారాజు గారికి ధారాళంగా దయచేసాడు. అన్ని ఇచ్చేశారు. ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఇచ్చాడు ప్రభు. అడిగాడా?
అడిగాడు సొలొమోను మహారాజు, తండ్రి నాకు ఇంకా ధనమి, ఈ ప్రపంచాన్ని జయించడానికి నాకు జ్ఞానమి అని అడగలేదు. ఈ ప్రజలను పరిపాలించడానికి, ఒక క్రమశిక్షణ పెట్టడానికి, దేవుని ఎందుకు తీసుకురావడానికి తండ్రి నాకు జ్ఞానమి. ఇప్పుడు ఈ తండ్రి ఏమన్నాడు? నిజమే, వాడికి మంచిదే, వాటితో పాటు నీకు అన్ని కూడా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, సొలొమోను మహారాజు అడిగాడా? తన అవసరం అడిగాడా? జ్ఞానం అడిగాడు. కనుక మనం ఏం అడగాలి? జ్ఞానం అడుగు, జ్ఞానం అడుగు, వివేచన అడుగు. జ్ఞానంతో పాటు వివేచన అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇది చెప్పబడిన మాట సహోదరు స్వయాన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు అంటున్నాడు, మీకు జ్ఞానం పొదుగుందా? అయితే ప్రభుని అడగండి. మీకు జ్ఞానం తప్పుకుందా? అయితే ప్రభుని అడగండి. తండ్రి అయిన దేవుడు మీకు ధారాళంగా దయచేస్తాడు. ప్రభు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడు, మహాగణుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ నాటి దినాన చక్కటి మాటతో మమ్మల్ని బలపరిచారు. ఆ మాట విన్నా మేము కూడా అలాగే ఆ రీతిగా ప్రార్థించడానికి, స్థిరపడడానికి మాకు సహాయం చేయండి. ఈరోజు ఆత్మదేవుడు మా కొరకు విజ్ఞాపన చేస్తాడు అని ప్రభా గొప్ప మాట మేము తండ్రి మీకు స్తోత్రాలు, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇది మాకు కూడా జ్ఞానంతో నింపండి ప్రభా. నీ పాదాల పక్షులు అడుగుతున్నాం, నీ సన్నిధానం అడుగుతున్నాం తండ్రి. నీవే సెలవిస్తున్నావు, ఎవరికైనా జ్ఞానము పొందుకునే ఎడల అడగండి, వారికి ధారాళంగా దయచేస్తారని ప్రభా మీ మాట విన్నాం. అట్టి కృపను మాకు దయచేయండి, అట్టి జ్ఞానం చేరువులందరికీ దయచేయమని చేసిన ప్రార్థన దయతో అంగీకరించినాం. క్రీస్తు ప్రభు పేరు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. ప్రియమైన పరమ తండ్రి, తండ్రి కుమారుడు పరిశుద్ధం రేపు దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎలా తెలుస్తున్నా ఆరాధనకి వచ్చిన ప్రతి బిడ్డ వారి కుటుంబాన్ని, అదే రీతిగా ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారు వారిని, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి అత్యధికంగా ఆశీర్వదించి వారి జ్ఞానం ఇచ్చును గాక. అందరికీ వందనాలు.